సంసారంలో సరాగాలు రెండవ భాగం. ఒకటవ భాగంలో రఘుని బిందు అసహించుకుంటూ ఉంటుంది. దాంతో రఘుని ఎలాగైనా మార్చాలని భావించి అతను చేసి పనులు, అందువల్ల బాధపడే వాళ్ళ వివరాలు చెప్పడంతో రఘు పశ్చాత్తాపపడతాడు. కథ కొనసాగుతుంది. ఆ రోజు నుంచి రఘు ప్రవర్తనలో ఎవ్వరూ ఊహించినంత మార్పు వచ్చింది. అతనిలో వచ్చిన మార్పు బిందుకే కాక అతని స్నేహితులకు, అతని ఇంట్లో వాళ్లకు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. రఘు స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి దెబ్బలు తిన్న అతనికి క్షమాపణలు చెప్పి అతని ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు లేకుండా తల్లి కొడుకుల పోషణ భారాన్ని కూడా రఘు తీసుకున్నాడని మంజు ద్వారా తెలుసుకున్న బిందు ఎంతో సంతోషించింది. ఆ రోజు తర్వాత బిందు మళ్ళీ రఘును కలుసుకోలేదు. అంతకుముందు రఘు చుట్టూ ఉండే స్నేహితులంతా మాయమయ్యారు. మాధవిని తీసుకుని కారులో కాలేజీకి వస్తున్నాడు. కాలేజీ అయిపోగానే కారులో ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడూ ఉదయం 6 గంటలకే నిద్రలేచి తన పనులు ముగించుకొని బయటకు వెళ్ళేవాడల్లా ఉదయం 9 గంటల వరకు క్లాస్ పుస్తకాలు చదువుకుంటూ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. రాత్రి 9 గంటలు దాటందే అంత క్రితం ఇంటికి వచ్చేవాడు కాదు. అటువంటిది కాలేజీ అయిపోయిన దగ్గర నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. సినిమాలు, షికార్లు అన్నీ మానేశాడు. కొడుకులో వచ్చిన మార్పుకు ఆనందం పట్టలేకపోతున్నారు రఘు తల్లిదండ్రులు. అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన రఘు, మాధవి టీ తాగుతూ ఆరు బయట లాన్లో కూర్చున్నారు. అన్నయ్య, ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏమిటమ్మా? ఒకటి కాకపోతే 100 విషయాలు అడుగు, నా దగ్గర సంశయం ఎందుకు? అన్నయ్య, ఆ రోజు బిందు నువ్వు తోటలో ఏం మాట్లాడుకున్నారు? ఆ రోజు నుంచే నీలో మేము కోరుకున్న మార్పు వచ్చింది. నాన్నగారి మాటను కూడా లెక్క చెయ్యని నువ్వు బిందు మాటలతో మారిపోయావంటే విచిత్రంగా ఉంది. నువ్వు బిందును ప్రేమిస్తున్నావా? మాధవి, మన కాలేజీలో అమ్మాయిలందరూ నన్నెంతో గౌరవిస్తూ ప్రతిదానికి నాకు తాళం వేస్తారు. బిందు ఒక్కతే నన్ను ఎదిరించింది. నేను చేస్తున్న తప్పుడు పనులను సునిశితంగా, విమర్శనాత్మకంగా నా మనసుకు హత్తుకుపోయేలా చెప్పింది. బిందు మాటలే నన్ను మంచి మార్గంలో పెట్టాయి. బిందు నన్ను అలా ఎదిరించి మాట్లాడకపోతే నేనింకా ఎంత పతనమయ్యేవాడినో ఊహించడానికే భయం వేస్తుంది నాకు. అన్నయ్య, ఆ విషయాలన్నీ నాకు తెలుసు. నువ్వు బిందును ప్రేమిస్తున్నావా లేదా? ఆ విషయం చెప్పు. బిందుని సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నాను. బిందు మనసులో నేను చోటు సంపాదించగలిగితే చాలా అదృష్టవంతుణ్ణి మాధవి. బిందుని నువ్వు ప్రేమిస్తున్నావు, ఇక మిగతా విషయాలన్నీ నాకు వదిలేయి అన్నయ్య. బిందుని నీ దానిగా చేసే బాధ్యత నాది. మాధవి, బిందుకు నేనంటే ఎంతో కోపం. ఇప్పుడిప్పుడే బిందుకి ఈ విషయం తెలియనియొద్దు. అన్నయ్య, నువ్వు నిజంగా అమాయకుడివి. బిందుకి నీ మీద కాదు కోపం, నువ్వు చేసే పనుల మీద. బిందు కూడా నిన్ను ప్రేమిస్తుంది. లేదు మాధవి, బిందు నన్ను ఎంతగానో ద్వేషిస్తుంది. లేదన్నయ్యా, బిందు నిన్ను ప్రేమిస్తోంది. లేకపోతే నిన్ను తోటలోకి పిలిపించి నువ్వు చేసే పనులు మంచివి కావని నీకు నచ్చజెప్పి నిన్ను మంచి మార్గంలో పెట్టవలసినంత అవసరం బిందుకి ఏముంది? ఏమో మాధవి, నేను నమ్మలేకుండా ఉన్నాను. క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అన్నారు. బిందు మనసు తెలుసుకోకుండా ఈ విషయం మాత్రం బిందుకు చెప్పొద్దు అంటూ లేచి లోపలికి వెళ్ళిపోయాడు రఘు. పేపర్ చదువుకుంటూ అక్కడే కూర్చుంది మాధవి. బిందు ప్రతి ఆదివారం మంజుతో కలిసి తోటలోకి వెళ్తుందని మాధవికి తెలుసు. శనివారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వస్తూనే బిందుకు తెలియకుండా బిందుతో పాటు తోటలోకి వెళ్ళొద్దని మాధవి చెప్పింది మంజుతో. అందుకే ఆదివారం సాయంత్రం 4 గంటలకి తోట దగ్గరికి వస్తానని చెప్పిన మంజు రావటం మానేసింది. తోటలోకి వెళ్ళగానే ఎదురుగా మామిడి బోద కానుకొని నిల్చుని ఉన్న రఘును చూడగానే ఉలిక్కి పడింది బిందు. తన కలవరపాటును పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ అతనికి కొద్ది దూరంలో నిల్చుంది. బిందు, నీతో మాట్లాడాలని ఎవరి అనుమతి తీసుకోకుండా ఇక్కడికి వచ్చాను. కాలేజీలో నీతో మాట్లాడటానికి వీలవ్వలేదు సంజాయిషిగా అన్నాడు రఘు. నాతో ఏం మాట్లాడతారు? నా మనస్సు నీ ముందు పరవాలని, నీతో మనసు విప్పి ఎన్నో విషయాలు మాట్లాడాలని వచ్చాను. చూడండి, మీ శ్రీరంగనీతులు వినే తీరిక, ఓపిక రెండూ లేవు నాకు. మీరు మాట్లాడదలుచుకున్నది ఏమిటో త్వరగా చెప్పండి. నా మాట నాకే అప్పచెప్తున్నావా బిందు? మౌనంగా మరోవైపుకు చూస్తూ నిల్చుంది బిందు. బిందు, నువ్వు నాతో మాట్లాడిన రోజు నుంచి నేను పూర్తిగా మారిపోయాను. అందుకు నీకెప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్స్. మీరు మాట్లాడడం పూర్తి అయిందా? కటువుగా అంది బిందు. అంత కటువుగా మాట్లాడకు బిందు. మరెలా మాట్లాడమంటారు? మీ గర్ల్ ఫ్రెండ్స్లా మాట్లాడమంటారా? వ్యంగ్యంగా అంది బిందు. అటువంటి ఫ్రెండ్స్ నువ్వు తప్ప నాకెవరూ లేరు. నేను మీకు ఫ్రెండ్నా? అంతేకాదు, నా పాలిట దేవతవు కూడా. చూడండి, ఇటువంటి సినిమా డైలాగులు వినాలంటే నాకు తలనొప్పి. మీరు మారినా మారకపోయినా నాకేం సంబంధం లేదు.
ఆ రోజైనా మీలో మార్పు తీసుకురావాలని మీతో మాట్లాడలేదు. అహంకారంతో ప్రవర్తించే మీ మూలంగా ఎంతోమంది బాధపడుతున్నారు. వాళ్ళ పట్ల సానుభూతితో మీతో మాట్లాడాను, కానీ మీ మీద ప్రేమ పొంగి కాదు. మీరెంత మారినా నా మనసులో మీ పట్ల ఉన్న ద్వేషభావం మాత్రం ఈ జన్మలో మారదు. బిందు, ఆత్మవంచన చేసుకోకు. అలాంటి అవసరం నాకు లేదు. స్నేహితుడి చెల్లెలినని ఆ రోజు నువ్వు నాకు సహాయం చేశావు. స్నేహితురాలి అన్నయ్యవని చనువుగా నిన్ను మందలించాను, అంతే. బిందు, నువ్వు నా మీద పెంచుకున్న అసహ్య భావాన్ని తొలగించుకోవటానికి ప్రయత్నిస్తాను. నీ ప్రేమను సంపాదించుకుంటాను. అందుకు ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. మీ నిరీక్షణ వృధా. పాముకు కాటు వేయటం సహజ లక్షణం. పాలు పోసి పెంచిన దాని నైజం మాత్రం మారదు. మీరు అంతే. నన్ను గురించి నేను ఈ టైంలో నీతో ఎంత చెప్పుకున్నా ప్రయోజనం ఉండదని నాకు తెలుసు. అయినా ఆశ చంపుకోలేక నీతో మాట్లాడాలని వచ్చాను. మీ నాటకం నాకు తెలియదనుకున్నారా? మాసిన షర్టును మార్చినట్టుగా అమ్మాయిలను మార్చే మీరు ఒక్కసారిగా శ్రీరామచంద్రుడిలా మారిపోయారంటే నమ్మేటంత పిచ్చిదాన్ని కాదు నేను. మిమ్మల్ని చూస్తుంటే చిన్నతనంలో చదివిన ఒక కథ గుర్తుకొస్తోంది. ఏటిలో నిల్చుని కొంగ ఒంటికాలి జపం చేయటం మొదలుపెట్టిందట. పాపం, దాని భక్తిని చూస్తున్న చేపలు ఆ కొంగ తమని తినటానికి అలా జపం మొదలుపెట్టిందన్న విషయం తెలియక దానితో స్నేహం చేయటం మొదలుపెట్టాయట. స్నేహంతో ఎంతో నమ్మకంగా చేపలన్నింటినీ తినేసిందట ఆ కొంగ. నాతో స్నేహం పెంచుకోవాలనుకున్నారు. అందుకు నేను సహకరించలేదు. ఈ నాటకంతోనన్నా నాకు దగ్గరవ్వాలని ఇలా ప్రయత్నం మొదలుపెట్టారు. బిందు, నువ్వెంతో అందగత్తెవని, అందుకోసమే నీ వెంట పడుతున్నానని, ఈ వేషాలన్నీ అందుకే వేస్తున్నానని నువ్వు అనుకుంటే అది పొరపాటు. నీ తలదన్నే అందగత్తెలను ఎంతోమందిని అనుభవిస్తున్నాను కూడా. నీ మూలంగా మంచిదారిలోకి వచ్చానన్న కృతజ్ఞతతో నిన్నింతగా అభిమానిస్తున్నాను. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నావు. నిన్ను అభిమానిస్తున్న కొద్దీ నన్ను అసహించుకుంటున్నావు, కోపంగా అన్నాడు రఘు. ఎంత మార్పు వచ్చినా ఈ పొగరుమొత్తనం మాత్రం తగ్గలేదు, వ్యంగ్యంగా అంది బిందు. బిందు, నేనేదైనా సహిస్తాను, కానీ నన్ను తేలిక చేయటం, నా అభిమానం దెబ్బతినేలా మాట్లాడడం నేను సహించను. మీకు పుణ్యం ఉంటుంది. నా వెంట పడటం మాత్రం మానేయండి. ఇలా వెంటపడే వాళ్ళంటే నాకు అసహ్యం. నీ వెంట పడటానికి నువ్వేం ఆకాశం నుంచి దిగి వచ్చిన అప్సరసవు కాదు. అందని జాబిలివి, అంతకంటేను కాదు. అహంకారం తప్ప నీలో ఏముంది నేను వెంటపడటానికి? షటప్, కోపంగా పెద్దగా అరిచింది బిందు. నోర్మయి, మంచితనాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖురాలివి నువ్వు. నీ మీదున్న కృతజ్ఞతతో నువ్వెంత కటువుగా మాట్లాడుతున్నా ఇంతవరకు భరించాను. నీ అందచందాలకు మురిసిపోయి నిన్ను సొంతం చేసుకోవాలని కాదు. నేను తలుచుకుంటే ఈ క్షణంలో నిన్ను అనుభవించి నా కాళ్ల క్రింద అణచగలను. మగాడు ఆడదాన్ని అనుభవించటానికి కూడా మనసులో కోరికనేది ఉండాలి. ఈ జన్మలో నువ్వు నన్నేం చేయలేవు. మనసు లేకుండా, బావి వరుసలు లేకుండా కోరికలు తీర్చుకునేది మనుషులు కాదు, నీలాంటి పశువులు. నన్ను నీ కాళ్ల కింద అణచటం నీకు చేత కాదు. ఈ క్షణంలో మా పనివాళ్ల చేత నిన్ను కట్టేయించి నా కాళ్ల మీద పడేయించుకోగలను. ఏ పనికైనా స్థానబలం కూడా ఉండాలి. నీ పశుబలం, ధనబలం ఇక్కడ పనిచేయదు. కోపంగా, అంతకు మించి వ్యంగ్యంగా అంది బిందు. ఆ మాటతో రఘుకు కోపం హద్దులు దాటిపోయింది. కోపంతో ఒళ్ళు మర్చిపోయిన రఘు వివేకాన్ని కూడా మర్చిపోయాడు. బిందు మాటలు రఘు మనసులోని కోరికను రెచ్చగొట్టాయి. ఒక్కసారిగా రఘులోని కోరిక పడగ విప్పి బుసలు కొట్టింది. బిందుకు దగ్గరగా వచ్చి బలంగా బిందును గుండెలకు అదుముకొని అరవబోతున్న బిందు నోటిని తన నోటితో మూశాడు రఘు. ఊహించిన ఆ సంఘటనకు బిందు భయంతో కొయ్యబారిపోయింది. అతని కౌగిలిలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైంది. అతని ఉక్కు కౌగిలి నుండి తప్పించుకోవాలని ప్రయత్నించిన కొద్దీ రఘు చేతులు బిందు చుట్టూ మరింతగా బిగుసుకుంటున్నాయి. జరగబోతున్న ప్రమాదం గుర్తుకు రాగానే భయంతో మనసులోనే తనను రక్షించమని ముక్కోటి దేవతలకు మొక్కుకుంది. బిందు, నిన్ను నా కసిదీర అనుభవిస్తాను. నిన్ను చినిగిన విస్తరలా చేస్తాను. అప్పుడు నా కాళ్లకు దాసోహం అనక తప్పదు. నీ మాటలు నా మగతనాన్ని సవాల్ చేస్తున్నాయి అంటూ ఇష్టం వచ్చినట్టుగా కసితో బిందు ముఖాన్ని ముద్రతో నింపేస్తున్నాడు రఘు. ఏమండి, ప్లీజ్ నన్నేం చేయకండి. క్షణికావేశానికి లోనై నా 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేయకండి. నన్ను వదలండి. నేను మీ ప్రాణ స్నేహితుడి చెల్లెల్ని. ఆఖరి అస్త్రంగా ఆ మాట అంది బిందు. స్నేహితుడు చెల్లెలివి కాబట్టే ఇంతకాలం నిన్నేం చేయకుండా వదిలిపెట్టాను. నిన్నీరోజు వదలను. నీ అహంకారం తగ్గాలి. నేనంటే ఏమిటో నీకు తెలిసి రావాలి. నీ కన్నె బ్రతుకును కసితీరా అనుభవిస్తాను. అప్పుడు కానీ నాకు ప్రశాంతంగా ఉండదు అంటూ బిందును బంతిలా అటు ఇటు తిప్పుతూ ముద్దులతో ముఖాన్ని నింపేస్తూ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు రఘు. మీకు కోపం ఉంటే అది తీరేలా నన్ను కొట్టండి, తిట్టండి. అంతేగాని నా శీలాన్ని మాత్రం దోచుకోవద్దు.
నా జీవితంలో చెరగని మచ్చను వెయ్యొద్దు. శీలం చెడిన ఆడది చచ్చిన దానితో సమానం. నేను బ్రతకటం మీకు ఇష్టం లేకపోతే నన్ను అనుభవించి మీ చేతులతోనే నా గొంతు పిసికి చంపేయండి ఏడుస్తూ అంది బిందు. నీ కన్నీటికి నా మనసు కరగదు, నీ చిలక పలుకులు నాలోని పగ చల్లారదు. ఏమండి, నా మీద పగ చల్లార్చుకోవటమేగా మీకు కావాల్సింది. అందుకు నన్నేం చేయమంటారో చెప్పండి. మీ కాళ్ళ మీద పడి నేనన్నమాట తప్పని ఒప్పుకుంటాను. నా కన్నీళ్లతో మీ కాళ్ళు కడుగుతాను. కోపంలో మిమ్మల్ని అనకూడని మాటలన్నాను, క్షమించి నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు మిమ్మల్ని అలా మాట్లాడను. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి ఏడుస్తూ అంది బిందు. బిందు, అరవకు. నువ్వెంత ప్రాధేయపడినా ఈరోజు నేను అనుభవించకుండా వదలను. నువ్వు ప్రాధేయపడుతున్న కొద్దీ నాలో కోరిక మరింత అధికమవుతోంది. నోరు మూసుకొని నాకు సహకరించు. ఈ పెనుగులాట ఇద్దరికీ తప్పుతుంది. ఏ ఆడదాన్ని ఎలా లొంగదీసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు పొగరబోతు ఆడదానివి. మాటలతో నిన్ను లొంగదీసుకోవడం కష్టం. నిన్ను దారికి తేవాలంటే బలప్రయోగాన్నే ఉపయోగించాలి. అలసిపోయి లొంగిపోతానంటే, నువ్వు అలసిపోయే వరకు పెనుగులాడుతాను అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఓపికంతా పెనుగులాటకే ఖర్చయిపోతే సుఖం విలువ తెలియదు. తొలి అనుభవాన్ని రుచి చూడబోతున్నావు. పెనుగులాట మానేసి హాయిగా అనుభవించు అంటూ బిందు చీరలాగేసి బిందుని ఆక్రమించుకోబోయాడు రఘు. ఏమండి, అసహాయురాలైన ఆడదాన్ని బలవంతంగా అనుభవించటం గొప్పతనం కాదు. ఇష్టం లేని ఆడదాన్ని అనుభవించటం మొగతనం కాదు. మీరు పౌరుషం, అభిమానం ఉన్న మగవాళ్ళైతే ఇలా పశువులా ప్రవర్తించరు. మీకు చేతనైతే మంచితనంతో నన్ను లొంగదీసుకొని నా ఇష్టంతో నన్ను అనుభవించండి. అప్పుడు మీ మగతనాన్ని మెచ్చుకుంటాను. నన్ను మీకు దాసోహం అనిపించండి. మీ గొప్పతనానికి సంతోషిస్తాను. అంతేగాని దండం పెడుతున్న ఆడదాన్ని అనుభవించటం మగతనం అనిపించుకోదు. ఎలాగైనా అతని నుంచి తప్పించుకోవాలని ఎలా మాట్లాడితే అతను లొంగుతాడో అర్థం చేసుకొని అతన్ని రెచ్చగొడుతూ తెలివిగా మాట్లాడింది బిందు. ఆ మాటతో పొంగుతున్న పాలపై నీళ్లు చిలకరించినట్టుగా అయింది. రఘులోని ఆవేశం చల్లబడింది. అప్రయత్నంగానే బిందును చుట్టి ఉన్న అతని చేతులు పట్టుతప్పాయి. ఆ క్షణాన్ని ఉపయోగించుకున్న బిందు అతని కౌగిల్ నుంచి తప్పించుకుని అతనికి దూరంగా జరిగి నిలిచింది. అలాగే బిందు, నీ మనసు మార్చి నీ చేత దాసోహం అనిపించుకున్న తర్వాతనే ఎప్పటికైనా నిన్ను నాదాన్నిగా చేసుకుంటాను, గుర్తుంచుకో అంటూ బిందుకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా వేగంగా వెళ్ళిపోయాడు రఘు. అతను వెళ్ళిపోయిన అర్ధగంట వరకు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయింది బిందు. ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండటం ఇష్టం లేక మెయిన్ రోడ్ వరకు నడుచుకుంటూ వచ్చి అక్కడి నుంచి రిక్షాలో ఇంటికి వచ్చింది. రాత్రి 10 గంటలవుతోంది. పున్నమి వెన్నెల కన్నెపిల్ల పరువంలా మెరిసిపడుతోంది. ఆరుబయట పూల మీద నుంచి తేలివస్తున్న చల్లని గాలి మనసులని ఆహ్లాదపరుస్తోంది. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టక తన గదిలో నుంచి బయటకొచ్చి బాల్కనీలో కుర్చీ వేసుకుని కూర్చుంది బిందు. వాతావరణం ఎంత చల్లగా ఉన్నా కోపంతో, ప్రతీకార వాంఛతో బిందు మనసు రగిలిపోతోంది. రఘు మీద ప్రతీకారం తీర్చుకుంటే గానీ బిందు మనసులో రగులుతున్న జ్వాల చల్లారేలా లేదు. చాలా రాత్రి వరకు అక్కడే కూర్చుని తర్వాత తన గదిలోకి వచ్చి కలత నిద్రపోయింది. ఆ రోజు బిందు పుట్టినరోజు. ముఖ్యమైన స్నేహితులు అనుకున్న వాళ్లను మాత్రం తోటలో పార్టీకి ఆహ్వానించింది. రఘుని ప్రత్యేకంగా రమ్మని మరీ చెప్పింది. మాధవికి జ్వరం మూలంగా ఆ రోజు పార్టీకి రాలేనని చెప్పింది. సాయంత్రం 5 గంటలైంది. పార్టీకి ఆహ్వానించిన వాళ్ళంతా తోటలో సమావేశమయ్యారు. రఘు ఇంకా రాలేదు. బిందు వాళ్ళన్నయ్య ఊరెళ్ళాడు. రఘు మీద ప్రతీకారం తీర్చుకోవటానికి అదే తగిన సమయం అనుకుంది బిందు. పార్టీకి వచ్చిన అమ్మాయిల్లో చాలామంది ఏదో ఒక సమయంలో రఘు చేత అవమానించబడిన వాళ్లే. రఘుని ఎలా అవమానం చేయాలో తన స్నేహితులందరికీ ముందుగానే చెప్పింది బిందు. అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్న వీరుల్లా అతను అవమానం చేయటానికి ప్లాన్ ప్రకారం తయారుగా ఉన్నారు. ఇంటి దగ్గర నుంచి వచ్చిన పులిహోర, స్వీట్సు, పాయసం స్నేహితులందరికీ పంచింది బిందు. అందరూ కడుపు నిండా టిఫిన్ తిని తోటమాలి కొట్టించిన చల్లని కొబ్బరి బొండాల నీళ్లు తాగారు. బిందు తనను పార్టీకి రమ్మని ప్రత్యేకంగా ఆహ్వానించేసరికి అది నటన అని తెలియక నిజంగానే పార్టీకి వచ్చాడు రఘు. బిందు మీద నిలిచిపోయాయి అతని చూపులు. ఎర్రని బనారస్ పట్టుచీర, అదే కలర్ జాకెట్, మెడలో ముత్యాల లాకెట్ ఉన్న చైను, తలనిండుగా మల్లెలు కనకాంబరాలు కలిపి కట్టిన మాల పెట్టుకుని పుట్టినరోజు అలంకరణలో పెళ్లి కూతురులా మెరిసిపోతోంది. బిందు మీద నుంచి చూపులు మరల్చుకోలేకపోతున్నాడు. అతని చూపుల్ని గమనిస్తూనే ఉంది బిందు. అందరూ కలిసి అతన్ని చుట్టుముట్టారు. మరీ అంతగా చూడకండి, మా బిందుకి దిష్టి తగులుతుంది చిలిపిగా అందొక అమ్మాయి. బిందు, ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో సంతోషంగా జరుపుకోవాలని మనసారా ఆశీర్వదిస్తూ ఈ చిన్న కానుకను సమర్పిస్తున్నాను అంటూ ముత్యం పొదిగిన ఉంగరాన్ని ఆమెకు అందించబోయాడు.
అతని చేతిలోని ఉంగరాన్ని మరో అమ్మాయి లాక్కుంది. చూడండి అమ్మాయిలు, నేను ఎలాంటి వాడినో మీకందరికీ తెలుసు. నా ముందు మీ కుప్పిగంతులు మానండి. ఆ వస్తువు ఎవరికి చెందాలో వాళ్లకు మర్యాదగా అందిస్తే మంచిది అన్నాడు రఘు సౌమ్యంగా. ఆ మాటతో ఉంగరం అందుకున్న అమ్మాయి తన చేతిలోని ఉంగరాన్ని బిందు వేలికి పెట్టబోయింది. బిందు కోపంగా చేయి వెనక్కి లాక్కోవటంతో ఏం చేయాలో తోచక ఆ ఉంగరాన్ని బిందు హ్యాండ్ బ్యాగ్లో వేసింది. రత్న, 10 మంది అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ఉంటే అతన్ని ఏమంటారు? వ్యంగ్యంగా అంది బిందు అతనికి బాగా దగ్గరగా వచ్చి. ఏమంటారు? అతన్ని కూడా అమ్మాయి కిందే జమ కడతారు నవ్వుతూ అంది మరో అమ్మాయి. అయితే శ్రీ రఘు గారు కూడా ఇప్పుడు మనతో పాటు అమ్మాయి అయిపోయారు పెద్దగా నవ్వుతూ అంది బిందు. ఆ మాటతో అమ్మాయిలంతా పెద్దగా నవ్వారు. రఘుకి కోపం వస్తున్నా పుట్టినరోజు నాడు బిందు మనసు నొప్పించడం ఇష్టం లేక ఊరుకున్నాడు. అమ్మాయిలంతా అతని చుట్టూ చేరి వ్యంగ్యమైన మాటలతో కారణం లేని నవ్వులతో గొడవ చేయటం మొదలెట్టారు. రఘు మౌనంగా నిల్చుంటే బిందు తలెగిరేస్తూ నవ్వటం మొదలెట్టింది. బిందు తనను అవమానం చేయటానికే పార్టీకి ఆహ్వానించిందన్న విషయం అప్పటికి అర్థమైంది అతనికి. బిందు, మీరందరూ కలిసి ఎంత ఎగతాళి చేసినా మీలా నేను అమ్మాయిని కాలేను. నాలా మీరు అబ్బాయి కాలేరు. మీరెంత ఎగిరినా మీలో ఒక్కరైనా నాలా మీసం పెంచగలరా? గర్వంగా మీసాల మీద చేయి వేసి నిమురుకుంటూ అన్నాడతను. రొయ్యలకి కూడా ఉంటాయి బారెడు మీసాలు. అయినా వాటి వల్ల ఏమిటి ప్రయోజనం? హేళనగా అన్నారు నవ్వుతూ. తోటమాలి రఘుకి కూడా 2 కొబ్బరి బొండాలు కొట్టి గాజు గ్లాసు నిండా కొబ్బరి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి తన పని చూసుకోవటానికి వెళ్ళాడు. మీకు కావలసింది ఈ కూల్ డ్రింక్స్ కాదు కదా, ఇవెందుకండి మీకు అంటూ అతని చేతిలోని గ్లాస్ లాక్కుంది ఒక అమ్మాయి. ఛీ, మీరసలు ఆడపిల్లలేనా? ఓహో, మీరసలు మగవాళ్లేనా? అతన్ని మరింతగా రెచ్చగొడుతూ అందొక అమ్మాయి. అనుమానంగా ఉందా? కావాలంటే ఒక్కొక్కరిగా వచ్చి నన్ను పరీక్షించుకోండి. లేకపోతే అందరూ ఒక్కసారిగా అయినా వచ్చి నన్ను పరీక్ష చేసి నేను మగవాడిని అన్న విషయం నిర్ధారణ చేసుకోవచ్చు. ఎందుకు ఆడపిల్లల్లా పుట్టారు? మీకంటే అడవిలోని కోతులు నయం. ఆడపిల్లకు ఉండవలసిన సిగ్గు అణకువ మీలో మచ్చుకైనా ఉన్నాయా? మిమ్మల్ని చూసి మగవాళ్ళు రెచ్చిపోయేది ఇందుకే. మళ్ళీ వాడు నన్ను చూసి కన్ను కొట్టాడు, వీడు నన్ను చూసి వెక్కిరించాడని ఏడవటం ఎందుకు? మిమ్మల్ని చూస్తే ఎంత మంచివాడికైనా తిక్కబుద్ధి పుడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే మగవాడినైనా నాకే సిగ్గేస్తోంది. కట్టుకోవటానికి బట్టలకి కూడా గతిలేనట్లుగా ఒళ్ళంతా కనిపించేలా మినీ స్కర్ట్ ఒకళ్ళు వేసుకుంటే ఆంగ్లో ఇండియన్ల గౌను మరొకరు వేసుకున్నారు. భారతీయ సాంప్రదాయాలను సంస్కృతిని కూడా మర్చిపోతున్నారు. మన కట్టు బొట్టు ఇతర దేశాల వాళ్ళు అనుకరిస్తుంటే వాళ్ళ వేషాలు మీరు అనుకరిస్తున్నారా? సిగ్గులేదా? కోపంగా అరిచాడు రఘు. సార్, మిస్టర్ రఘు గారు, మీరు మన సాంప్రదాయాలను సంస్కృతిని గౌరవించటం ఈ మధ్యనే నేర్చుకున్నారన్న విషయం మేమంతా మర్చిపోయాం. చీరలో నుంచే అమ్మాయిల అందాలను కళ్ళతోనే తాగే అలవాటున్న మీరు అపర శ్రీరామచంద్రుల్లా మారిపోయారన్న విషయం మాకందరికీ తెలియజేయటం మీ బాధ్యత కాదా? రఘుకి డబ్బు కోసం తన శీలం అర్పించిన అమ్మాయి వ్యంగ్యంగా అంది. కోపంగా ఏదో అనబోతూ ఆ అమ్మాయి వైపు తిరిగిన రఘు ఆ అమ్మాయితో గడిపిన గతం తాలూకు అనుభవం మనసులో మెదిలేసరికి ఆ అమ్మాయి ఆ మాట ఎందుకన్నదో అర్థమైంది. దాంతో సిగ్గుతో ఆ అమ్మాయిని ఏమనలేక చేసిన పనికి సిగ్గుపడుతూ తలవంచుకున్నాడు రఘు. వాళ్ల మధ్య నిల్చోవటం ముళ్ల మీద నిల్చున్నట్టుగా ఉంది. అతని స్థితికి పెద్ద ఘనకార్యం చేసిన దానిలా నవ్వుతున్న బిందును చూడగానే కోపంతో అతని కళ్ళు ఎర్రబారాయి. బిందు, మా ఇంటికొచ్చి పార్టీకి రమ్మని ప్రత్యేకంగా ఆహ్వానించింది నన్ను ఇలా అవమానం చేయటానికేనా? ఒకసారి క్షమాపణ కోరి నా నుంచి తప్పించుకున్నావు. ఆ విషయం అప్పుడే మర్చిపోయావా? పాపం, కోపం వచ్చిందా? ఎంతో సానుభూతి చూపిస్తూ అడిగింది బిందు. కోపం ఎందుకు వస్తుంది? నువ్వు చేస్తున్న పనికి సంతోషంతో గుండెలు ఎగిసిపడుతున్నాయి. నిప్పులు కురిసే కళ్ళతో బిందును చూస్తూ అన్నాడు రఘు. చూడండి, ఇప్పుడు మీకెంత కోపం వచ్చినా ఏం లాభం లేదు నవ్వుతూ అంది బిందు. నేను తలుచుకుంటే ఈ నిమిషాన మీ అందరి చేత భరతనాట్యం చేయించగలను. మీరంతటి మగధీరులని మాకు తెలుసు. బోనులో పడిన సింహం ఎంత గర్జించినా ఏం ప్రయోజనం ఉండదు. మీరీ మధ్య సామ్రాజ్యాన్ని కోల్పోయిన రాజులా ఉంటున్నారు. మీ చుట్టూ తోకాడించే స్నేహితులు కూడా ఇప్పుడు మీ నుంచి తప్పుకున్నారు వ్యంగ్యంగా అంది మరో అమ్మాయి. అనవసరంగా రఘుని రెచ్చగొడుతూ అల్లరి చేస్తున్న అమ్మాయిలను బిందును చూస్తుంటే మంజుకి కోపంతో ఒళ్ళు మండిపోతోంది. అయినా అంతమంది అమ్మాయిలలో రఘును సపోర్ట్ చేసి మాట్లాడడం మంచిది కాదని మౌనంగా వాళ్లకు దూరంగా జరిగి నిల్చుంది మంజు. బిందు, ఏమిటి గోలా? నాకు దారివ్వండి, నేను వెళ్ళిపోతాను కోపంగా అన్నాడు రఘు. మిస్టర్ రఘు, దెబ్బతిన్న పులి ప్రతీకారం తీర్చుకోవటానికి సమయం కోసం వేచి ఉంటుంది. ఆ రోజు నన్ను ఒంటరిదాన్ని చేసి నన్ను అవమానం చేశావు. ఈ రోజు నుంచి ప్రతీకారంతో నా మనసు రగిలిపోతోంది.
ఎదుటి మనిషిని అవమానం చేసినప్పుడు వాళ్ళెంత బాధపడతారో ఇప్పుడు మీకు అనుభవపూర్వకంగా అర్థమైందనుకుంటాను. బిందు అంటే అందరు అమ్మాయిలాంటిది కాదని ఇప్పటికైనా అర్థమైందనుకుంటాను. రఘు వైపు కోపంగా చూస్తూ అంది బిందు. నీ ఎదురుగా నిల్చుని మాట్లాడడానికి కూడా అసహ్యంగా ఉంది నాకు అంటూ అడ్డుగా నిల్చుని ఉన్న అమ్మాయిలని నెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రఘు. అవమానంతో ఎర్రగా కందిపోయిన రఘు ముఖం చూసిన తర్వాత బిందు పగ చల్లారింది. ఆ తర్వాత రాత్రి 8 గంటల వరకు తన స్నేహితులతో తోటలోనే గడిపి తర్వాత అందరూ కలిసొచ్చి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కాలేజీకి సెలవులిచ్చారు. కాలచక్రం ఎవరి కోసం ఆగదు, కానీ దాని పని అది నిర్వర్తిస్తూనే ఉంటుంది. బిందు నాన్నగారు పొలాలన్నీ అమ్మేసి వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. మామిడి తోట తప్ప మిగతా పొలాలన్నీ అమ్మి ఆ డబ్బుతో రైతుల దగ్గర పొగాకు కొని దాన్ని పెద్ద కంపెనీల వాళ్ళకు అమ్మటం మొదలుపెట్టారు. మొదటి 4-5 సంవత్సరాలు వ్యాపారంలో వేలు లక్షలు లాభాలు గడించారు. తర్వాత తనే సొంతంగా కంపెనీ పెట్టారు. దాదాపు 10 లక్షల రూపాయలు విలువ చేసే పొగాకు కొని గోడౌన్లో నిల్వ ఉంచారు. ఆ పొగాకు మొత్తాన్ని ఇంకో ఫ్రెండ్తో కలిసి విదేశాలకు ఎగుమతి చెయ్యాలని బిందు నాన్నగారి ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే రైతుల దగ్గర పొగాకు కొని నిల్వ ఉంచారు. ప్రమాదవశాత్తు గోడౌన్కి నిప్పంటుకొని 10 లక్షల రూపాయల పొగాకు కాలి బూడిద రాశిగా మారింది. మామిడి తోట, ఉంటున్న బంగాళా తప్ప మిగతావన్నీ అమ్మి డబ్బంతా బిజినెస్లోనే పెట్టారు. ఒక్కసారిగా అంత నష్టం రావడంతో ఆయన ఆ షాక్కి తట్టుకోలేకపోయారు. హార్ట్అటాక్ వచ్చింది. వేణు లేని ధైర్యాన్ని తెచ్చుకుని వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. 4 రోజులు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి ఆయన అంతిమ శ్వాస వదిలారు. ఇల్లంతా శోకమయంగా మారిపోయింది. వేణు వాళ్లకు అవసరంలో ఆదుకునే దగ్గర బంధువులు కూడా ఎవరూ లేరు. వేణు నాన్నగారు చనిపోయి 2 వారాలైంది. చనిపోయిన తర్వాత 15వ రోజు జరపవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి తండ్రి పేరుతో 1000 మంది పేదవాళ్లకి అన్నదానం చేశాడు వేణు. మొత్తం ఖర్చు 10-15 వేలు అయింది. అందుకు కూడా డబ్బు లేక వాళ్ళమ్మగారి బంగారం మొత్తం బ్యాంక్లో పెట్టి డబ్బు తెచ్చి ఖర్చు పెట్టాడు వేణు. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా వేణు నాన్నగారు మరణించారనే విషయం తెలుసుకుని 10 మంది రైతులు వచ్చి తమకు వేణు నాన్నగారు పొగాకు కొన్న తాలూకు కొంత డబ్బు ఇవ్వాలని ఆయన వాళ్లకు రాసిచ్చిన నోట్లు వేణుకు చూపించారు. మొత్తం నోట్లు కలిసి దాదాపు 1,00,000 రూపాయల దాకా ఉన్నాయి. కాదనటానికి వీల్లేదు. నోట్ల మీద వేణు నాన్నగారి సంతకం ఉంది. ఆ పరిస్థితులలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు వేణుకి. 4 రోజుల లోపల ఎవరికి ఇవ్వవలసిన డబ్బు వాళ్ళకిస్తానని వాళ్లకు సర్ది చెప్పి పంపించాడు. ఉన్న ఆస్తంతా పోవటం, భర్త హఠాత్తుగా మరణించటంతో బిందు అమ్మగారు దిగులుతో మంచమెక్కారు. వేణు వాళ్ళమ్మగారిని మంచి డాక్టర్కు చూపించి మందులు ఇప్పిస్తూనే ఉన్నాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. మనోవ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం ఎన్ని మందులు వాడుతున్నా నానాటికి దిగజారిపోతోంది. పరీక్షా ఫలితాలు తెలిసాయి. వేణు BA పాస్ అయ్యాడు. రఘు కూడా ఎంతో కష్టపడి చదవటం వలన BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. మాధవి ఆ సంవత్సరం తప్పి చదువు మీద ఇంట్రెస్ట్ లేక కాలేజీ మానేసింది. మంజు BA 3వ సంవత్సరంలోకి వచ్చింది. బిందుకు BA పూర్తి చెయ్యాలని ఎంత కోరికగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, తల్లి అనారోగ్యం ఒకవైపు, రైతుల అప్పు ఎలా తీర్చాలా అని పిచ్చివాడిలా ఇంటి పట్టును లేకుండా తిరుగుతున్న వాళ్ళన్నయ్యను మరింత బాధ పెట్టలేక కాలేజీ మానేసింది బిందు. బాధలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి బిందు వాళ్ల కుటుంబాన్ని. తండ్రి మరణాన్ని నుంచి పూర్తిగా కోలుకోకముందే దిగులుతో మంచమెక్కిన వాళ్ళమ్మగారు మరణించారు. దిక్కులేని పక్షుల్లా అయ్యారు బిందు, వేణు. రైతులు తమ అప్పులు తీర్చమని ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. మామిడి తోటంటే వాళ్ళమ్మ నాన్నగారికి ఎంత ప్రాణమో తెలిసినా గత్యంతరం లేక తోట అమ్మకానికి పెట్టాడు వేణు. అప్పుల వాళ్ళు చేస్తున్న ఒత్తిడి చూస్తున్న బిందు కూడా తోట అమ్మొద్దని వాళ్ళ అన్నయ్యతో చెప్పలేకపోయింది. రఘు వాళ్ళ నాన్నగారికి సొంత ఫ్యాక్టరీ ఉంది. అందుకే రఘు ఉద్యోగం చేసుకోవాల్సిన అవసరం లేకపోయింది. కొడుకు బుద్ధిమంతుడిగా మారటం, BA ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం, ఇంట్లో బాధ్యత తెలుసుకుని అణుకువగా ప్రవర్తించడం, ఇవన్నీ చూసి కొడుకు మీద బాగా నమ్మకం కుదిరింది వాళ్ళ నాన్నగారికి. వాళ్ళ ఫ్యాక్టరీ మేనేజర్ రిటైర్ అయ్యాడు. ఆ స్థానంలో కొడుకుని నియమించారు రఘు నాన్నగారు. కొద్ది నెలలకే బిజినెస్ మెలకువలన్నీ పూర్తిగా అర్థం చేసుకొని ఫ్యాక్టరీ మేనేజర్గా తన బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు రఘు. వేణు తోట అమ్మకానికి పెట్టాడన్న విషయం తెలుసుకుని వేణుని తన ఆఫీస్ దగ్గర కలుసుకోమని కబురు చేశాడు రఘు. స్నేహితుడి కోసం ఎదురుచూస్తూ సాయంత్రం 6 గంటలవుతున్నా ఇంటికెళ్లకుండా ఆఫీస్ రూమ్లోనే ఎదురుచూస్తున్నాడు. పెరిగిన గడ్డం, మాసిన బట్టలతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన వేణును చూడగానే కత్తితో ఎవరో తన గుండెను చీలుస్తున్నంత బాధగా విలవిల్లాడిపోయాడు రఘు. అతని కళ్ళల్లో నుంచి కన్నీరు ఉపికింది. వేణు అంటూ చేతులు చాచాడు వేణువైపు. పసిపిల్లవాడిలా
రఘు చేతుల్లో వాలిపోయి మనసు బరువు తీరేలా ఆడపిల్లలా ఏడ్చాడు వేణు. వేణు, నిన్నెలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావటం లేదురా. మీ అమ్మ నాన్న చనిపోయినా నీ ప్రాణ స్నేహితుడిని నేను బ్రతికే ఉన్నానురా. మీ అమ్మ నాన్న లేని లోటు తీర్చలేకపోయినా అన్ని విషయాలలో నీకు తోడుగా ఉంటానురా. నువ్వే ఇలా బాధపడుతుంటే నీకంటే చిన్నది బిందు ఎంత బాధపడుతుంది? ఆమెనెవరు ఓదార్చుతారు చెప్పు? అనునయంగా వేణు వెన్ను నిమురుతూ అన్నాడు. రఘు, నిజమైన స్నేహితుడివి అనిపించావురా. నీ ఓదార్పు మాటలు నాకు కొండంత బలాన్నిస్తున్నాయి. నీ తోడే లేకపోతే నేను ఆత్మహత్య చేసుకునేవాణ్ణి. వేణు, ఆ కుర్చీలో కూర్చో, నీతో మాట్లాడాలి అన్నాడు. వేణు కుర్చీలో కూర్చున్నాడు. రఘు గదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి 2 గోల్డ్ స్పాట్ బాటిల్స్ తీసుకొచ్చి ఓపెన్ చేసి ఒకటి వేణుకు ఇచ్చి మరొకటి తను తీసుకొని వేణుకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. వేణు, తోట అమ్మకానికి పెట్టావా? నాన్నగారు పోయిన తర్వాత అప్పుల విషయం తెలిసింది నాకు. తోట తప్ప ఇంకేం స్థిరాస్తులు లేవు. మా బంగళా అమ్మితే తలదాచుకోవటానికి చోటుండదు. అందుకే గత్యంతరం లేక తోట అమ్మకానికి పెట్టాను. వేణు, అంత ఇబ్బందిలో కూడా నేను నీకు గుర్తు రాలేదా? రఘు, స్నేహానికి సహాయానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. నాన్నగారు పోయిన దగ్గర నుంచి ఇప్పటికే నీ దగ్గర దాదాపు 10,000 దాకా తీసుకున్నాను. ఆ డబ్బే తీర్చే స్తోమత ప్రస్తుతం నాకు లేదు. ఇంకా ఎంతని తీసుకోమంటావు? అప్పు దాదాపు ₹1,00,000 పైనుంది. నాన్నగారి స్నేహితుడు తోటను ₹1,25,000 కడిగాడు. దానిలో ఉన్న బంగళా దాదాపు 80,000 చేస్తుంది. ఎంత తక్కువగా ధర పలికినా తోట ఖరీదు సుమారు 1,50,000 ఉంటుంది. ఆ ధర పలికే వరకు అమ్మకుండా ఉంటే వడ్డీ దాదాపు 10,000 ఉంటుంది. అయిన కాడికి అమ్మి అప్పు తీర్చడం మంచిదనుకున్నాను. మా బంగళా అమ్మి ఆ డబ్బు బిందుకి కట్నంగా ఇచ్చి బిందు పెళ్లి చేస్తాను. తర్వాత నేనేదైనా ఉద్యోగం చూసుకుంటాను. వేణు, ఒక్క సలహా చెప్తాను, వింటావా? నిన్ను మించిన ఆత్మీయులు నాకెవ్వరూ లేరు రఘు. వింటావా అని అడగకురా. నన్ను ఆజ్ఞాపించే అధికారం నీకొక్కడికే ఉంది. ఏం చెయ్యమంటావో చెప్పు. చెప్పిన తర్వాత కాదనకూడదు. నీకోసం నా ప్రాణాలు ఇయ్యమన్నా ఇస్తాను. నేను నీ స్నేహితుడినిరా. నా దగ్గర సంశయం ఎందుకు? చెప్పు రఘు. వేణు, నువ్వు తోటను ఎవ్వరికీ అమ్మవద్దు. నీకెంత అప్పుందో అంత డబ్బు నీకు మా నాన్నగారితో చెప్పి ఇప్పిస్తాను. నా మాట ఆయన ఎప్పుడూ కాదనరు. ఆ డబ్బుతో నీ అప్పులన్నీ తీర్చేయి. మా నాన్నగారు వార్ధక్యంతో ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ చూడలేకపోతున్నారు. నాకు పగలు రాత్రి ఈ బిజినెస్ వ్యవహారాలతో తల పగిలిపోతోంది. భోజనం చేయటానికి కూడా సరిగ్గా టైం ఉండటం లేదు. నాన్నగారు కూడా నమ్మకమైన మనిషి కోసం చూస్తున్నారు. నువ్వు నాతో పాటు మా ఫ్యాక్టరీలోనే ఉద్యోగం చేయి. ఏమంటావు? ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. సంతోషంతో నాకు మాటలు రావటం లేదు. మరీ అంతగా పొగడకురా. నేను చెప్పవలసింది చెప్పాను. నీ అభిప్రాయం కూడా చెప్పు. వేణు, తోట అమ్మటం నాకు ఇష్టం లేదు. అంత కళాత్మకంగా మళ్ళీ మనం పెంచాలన్నా పెంచలేం. అది సరే రఘు, తోట అమ్మకుండా అంత డబ్బు మీ నాన్నగారికైనా మాత్రం ఎలా తీర్చగలను? ఆ సంగతి తర్వాత ఆలోచించుకుందాం. ముందు అప్పు తీర్చటం చూడాలి. వద్దు రఘు, నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించు. నాకు అప్పుగా వద్దు. తోట మీరు తీసుకుని నాకు డబ్బివ్వండి. వేణు, నా మాట విను. తోటను అలాగే ఉండనివ్వు. మా ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ నెలకింతనే అప్పు తీర్చదువు గాని ₹1,00,000 తీర్చడానికి నా జీవితకాలం సరిపోతుంది. వద్దు, వేదనగా నవ్వుతూ అన్నాడు వేణు. సరే, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ఈ రాత్రికే నాన్నగారితో మాట్లాడతాను. నువ్వు రేపు సాయంత్రం ఇదే టైంకి ఇక్కడికి రా. అలాగే అన్నాడు వేణు. ఇద్దరూ మాట్లాడుకుంటూ చాలాసేపు అక్కడే కూర్చున్నారు. ఆ రాత్రే వేణుని గురించి అన్ని విషయాలు వాళ్ళ నాన్నగారితో మాట్లాడాడు. కొడుకు ప్రయోజకత్వం మీద నమ్మకం కుదిరిన ఆయన కొడుకు చెప్పిన వాటికన్నింటికీ సరేనన్నాడు. ఆ రెండో రోజే వేణును కలుసుకుని డబ్బిచ్చాడు. వేణు రైతులందరికీ కబురు చేసి ఎవరికి ఇవ్వవలసిన డబ్బు వాళ్ళకి ఇచ్చేశాడు. అప్పులన్నీ తీర్చగా చేతిలో ₹25,000 మిగిలాయి. ఆ డబ్బు తీసుకుని రఘుకి ఇవ్వవలసిన 10,000 ఇవ్వటం కోసం అతని దగ్గరికి వచ్చాడు వేణు. కూర్చో వేణు, ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా? ఆప్యాయంగా ఆహ్వానిస్తూ నవ్వుతూ అడిగాడు రఘు. నీలాంటి స్నేహితుడున్నందుకు గర్విస్తున్నాను. మనసులో నీ పట్ల కృతజ్ఞత నిలుపుకోవటం తప్ప మాటల్లో చెప్పలేను. నీకు ఇవ్వవలసిన డబ్బు కూడా తీసుకో, నాకు మనశ్శాంతిగా ఉంటుంది అంటూ బ్యాగ్లోని డబ్బు తీసి అతని ముందున్న టేబుల్ మీద పెట్టాడు వేణు. నీకు నేను అప్పుగా డబ్బు ఇవ్వలేదు వేణు. నువ్వు కష్టాల్లో ఉన్నావు, స్నేహితుడిగా ఆదుకున్నాను అంతే. స్నేహాన్ని ఎప్పుడూ స్వార్థానికి ఉపయోగించుకోకూడదు. ఆదరించే స్నేహితులు ఉన్నవాడు అదృష్టవంతుడు. కానీ స్నేహాన్ని ఎప్పుడూ స్వార్థానికి ఉపయోగించుకోనివాడు మరీ అదృష్టవంతుడు. వేణు, నీకు ఈ మధ్య వేదాంత ధోరణి ఎక్కువైపోయింది. నేను చెప్పేది పూర్తిగా విను. మా నాన్నగారు ఇంకా 2 స్నేహితులతో కలిసి వేరే చిన్న బిజినెస్ ఒకటి చేయబోతున్నారు. నువ్వు కూడా ఈ డబ్బుతో పార్ట్నర్గా కలువు. బిజినెస్లో వచ్చిన నష్టాన్ని మళ్ళీ బిజినెస్లోనే పూడ్చుకోవాలి.
బిజినెస్ విషయాలే తెలియని నేను ఏం బిజినెస్ చేయగలను? నువ్వు మీ ఫ్యాక్టరీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వు చాలు. వేణు, ఏ పని చేయటానికైనా తెగింపు ధైర్యం కావాలి. ఈ డబ్బు నీ వాటా కింద పెట్టుబడిగా మా నాన్నగారికి ఇస్తాను. మిగతా విషయాలన్నీ ఆయనే చూసుకుంటారు. నువ్వు సంవత్సరం వరకు ఈ డబ్బు విషయం గురించి ఆలోచించకు. నీ వాటా కింద వచ్చే లాభం కూడా పెట్టుబడి కిందే పెట్టి నీ వాటా పెంచుతారు. ఇకపోతే మంచి రోజు చూసుకుని నువ్వు నా సీట్లో కూర్చో. ఏమిట్రా అలా చూస్తున్నావు? నేను చెప్పే మాటలు అర్థం కావటం లేదా? రఘు, ఫ్యాక్టరీ మేనేజర్ ఉద్యోగం నేను చేయలేను. అందుకు నువ్వు సమర్థుడవు. అంత ఆశ నాకు లేదు. ఏ గుమాస్తా ఉద్యోగమో ఇవ్వు చాలు. వేణు, ప్రతి చిన్న విషయానికి నీకు నచ్చ చెప్పలేక నాకు విసుగు పుడుతోంది. అన్ని విషయాలు నీతో పాటు నేను చూస్తాను. మనిద్దరి కృషితో ఈ ఫ్యాక్టరీని ఇంకా అభివృద్ధిలోకి తీసుకొద్దాం. ఇంకేం మాట్లాడకుండా రేపే వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవు అంటూ తనింకా వేణు ఎదురుగానే ఉంటే ఇంకెన్నిసార్లు కృతజ్ఞతలు చెప్తాడు అనుకుంటూ వేణు చెప్పేది వినిపించుకోకుండా ఆ గదిలోంచి మరో గదిలోకి కావాలని వెళ్ళిపోయాడు. అతని కోసం ఎదురు చూస్తూ చాలాసేపు అక్కడే కూర్చున్న వేణు ఎంతసేపటికి రఘు బయటకు రాకపోయేసరికి విసుగు పుట్టి ఇంటికి వెళ్ళాడు. కాలగర్భంలో మరో సంవత్సరం రోజులు కలిసిపోయాయి. మంజు బిఏ పూర్తి చేసింది. చదువు పూర్తి అవగానే మంజుకు పెళ్లి చేశారు వాళ్ళ నాన్నగారు. భర్త ఉద్యోగరీత్యా మంజు హైదరాబాద్ వెళ్ళింది. వేణు రఘు వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేయటం వలన ఫ్యాక్టరీ విషయాలను మాట్లాడడానికి తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చేది. వెళ్ళినప్పుడల్లా గంటల తరబడి వాళ్లతో మాట్లాడుతూ కూర్చునేవాడు. వాళ్ళ మధ్యలో ఎప్పుడూ మాధవి కూడా ఉండేది. ఆ చనువు స్నేహంగా, ఆ స్నేహం ప్రేమగా మారి మాధవి వేణు ఒక్కరోజు కూడా ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేని స్థితికొచ్చారు. కొద్ది రోజుల్లోనే వేణు వాళ్ళింట్లో ఒక మనిషిలా కలిసిపోయాడు. వేణు వాళ్ళింట్లో ఉన్నంతసేపు అతని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మాధవి. వాళ్ళిద్దరూ కళ్ళతోనే మాట్లాడుకోవడం, ఒకరిని ఒకరు ఆరాధనగా చూసుకోవటం అన్నీ గమనిస్తూనే ఉన్నారు మాధవి అమ్మా నాన్నగారు. మాధవి ప్రేమిస్తున్న వేణుతో మాధవి పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్న మాధవి అమ్మా నాన్నగారు వాళ్ళిద్దరి చనువుకు అభ్యంతరం చెప్పలేదు. ఫ్యాక్టరీ పని అయిపోగానే మాధవి సమక్షంలో వాలేవాడు వేణు. ఇద్దరూ షికారుకో, ఒంటరిగా మాట్లాడుకోవటానికో పార్కుకో వెళ్ళేవారు. వేణు పార్ట్నర్గా కలిసి చేస్తున్న బిజినెస్లో బాగా లాభాలు రావటం మొదలుపెట్టాయి. వేణు పెట్టుబడికి పెట్టిన దానికి రెట్టింపు అయింది. అతని బిజినెస్ విషయాలు కూడా బాగా నేర్చుకున్నాడు. వేణు ఎప్పుడు రఘును అడగలేదు. రఘు కూడా ఎప్పుడు ఆ విషయాలు వేణుతో చెప్పలేదు. వేణు తన బాధ్యతని సక్రమంగా నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు రఘుకి కాస్త తీరుబడిగా ఉంటుంది. వీళ్ళిద్దరి తెలివితేటల మీద నమ్మకం కుదుర్చుకున్న రఘు నాన్నగారు ఫ్యాక్టరీ విషయాలన్నీ వీళ్ళిద్దరి మీద వదిలేసి ఆయన వేరే బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. రోజులు గడిచిపోతున్నాయి. బిజినెస్లో వేణు పెట్టుబడి పెరిగిపోతోంది. ఆ సంవత్సరం బిందుకు పెళ్లి చేయాలని ఎంత ప్రయత్నం చేసినా వేణు ప్రయత్నం కొనసాగనివ్వలేదు బిందు. ఇంకో సంవత్సరం వరకు పెళ్లి మాట ఎత్తొద్దని ఖచ్చితంగా చెప్పింది. ఇంకో సంవత్సరం గడిస్తే ఆ సంవత్సరం లాభాలు కూడా కలిపి బిందుకి ఇంకా పెద్ద కట్నంతో పెళ్లి చేయవచ్చు అనుకున్న వేణు ఆ సంవత్సరానికి బిందు పెళ్లి ప్రయత్నం మానుకున్నాడు. మాధవి నాన్నగారు ఒత్తిడి చేయటం వలన బిందు పెళ్లి కంటే తనే ముందు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది వేణుకి. అత్యంత వైభవంగా మాధవి వేణుల పెళ్లి జరిగిపోయింది. మాధవి నాన్నగారు బిజినెస్లోని మిగతా పార్ట్నర్స్ ఇద్దరు తమ వాటాలు అమ్ముతుంటే ఆ 2 వాటాలు కూడా తనే కొన్నారు. అప్పుడు పూర్తిగా బిజినెస్ ఆయంది వేణుదే అయింది. ఆ బిజినెస్ మొత్తాన్ని మాధవికి కట్నంగా ఇచ్చి వేణు చేత తన ఫ్యాక్టరీలో ఉద్యోగం మాన్పించి సొంతంగా బిజినెస్ చేయిస్తున్నారు. అలా ఏ మార్పు లేకుండా జరిగిపోతున్నాయి రోజులు. రఘు వేణు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఏర్పడటంతో రఘు కూడా వేణు ఇంటికి రాకపోకలు ఎక్కువ చేశాడు. మాధవి సకల లాంఛనాలతో వేణు వాళ్ళింటికి కాపురానికి వచ్చింది. మాధవి బిందు ప్రాణ స్నేహితులు కావటం వలన ఇంట్లో ఎటువంటి కలతలకు చోటు లేకుండా పోయింది. మాధవి వచ్చిన తర్వాత బిందు సరదాగా ఉండగలుగుతోంది. తల్లిదండ్రుల మరణాన్నించి మాధవి సహచర్యంలో పూర్తిగా తేరుకుంది బిందు. రఘుకి బిందు పట్ల ప్రేమ దినదినాభివృద్ధి చెందుతోంది. బిందును చూడటానికి మాధవి వంకతో వారానికి 2-3 సార్లు బిందు వాళ్ళింటికి వస్తున్నాడు. అయినా బిందు మనసులో మార్పు లేదు. ఎంతో అవసరమైతే తప్ప రఘుతో మాట్లాడదు. అసలు రఘు ఇంట్లో ఉన్నంతసేపు బిందు తన గదిలోంచి బయటికే రాదు. తనను అసహించుకుంటున్న బిందు మీద నుంచి మనసు మార్చుకోవాలని ఎంతో ప్రయత్నించాడు రఘు. మనస్సంతా బిందుయే నిండి ఉండటం వలన మరో అమ్మాయికి అతని మనసులో చోటు లేకుండా పోయింది. బిందు తన పట్ల ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించినా రఘు బిందుని మూగగా ఆరాధిస్తూనే ఉన్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ బిందు మనసు మార్చుకుంటుందన్న ఆశ నశించిపోతోంది. బిందుకు చేరువ కాలేక బిందును మర్చిపోలేక తనలో తనే బాధపడుతున్నాడు రఘు. ఒకరోజు వేణు రఘుతో పనుండి రఘు వాళ్ళింటికి వెళ్ళాడు.
రఘు మేడ మీద తన గదిలో ఉన్నాడు. తలుపులు దగ్గరగా వేసున్నాయి. చనువుగా తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళిన వేణు ఎదురుగా మంచం మీద కూర్చుని ఉన్న రఘుని చూసి ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. ఇంకా కళ్ళల్లో కన్నీళ్లు నిలిచే ఉన్నాయి. రఘును అటువంటి స్థితిలో ఇన్ని రోజుల్లో వేణు ఎప్పుడూ చూడలేదు. రఘు పక్కనే కూర్చున్నాడు వేణు. రఘును పలకరించడానికి ధైర్యం చాలేదు. వేణును చూసి కళ్ళు తుడుచుకొని రాని నవ్వు నవ్వాడు రఘు. రఘు, ఎందుకు బాధపడుతున్నావు? బాధ నాకా? వేణు, నేను ఎప్పుడైనా బాధపడగా నువ్వు చూసావా? అసలు బాధపడవలసిన అవసరం నాకేముంది? ఉదయం నుంచి తలనొప్పిగా ఉంది, అందుకే ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. అమృతాంజనం రాసుకోవటం వలన కళ్ళు ఎర్రబడి నీళ్లు కారుతున్నాయి అంతే. రఘు, కన్నీళ్లకు ఆనంద బాష్పాలకు తేడా తెలుసుకోలేనంత పిచ్చివాడిని కాదు. నువ్వు చాలాసేపటి నుంచి బాధపడుతున్నావని ఎర్రబడిన నీ ముఖమే చెప్తోంది. నీకు అబద్ధాలు చెప్పటం చేత కాదు. రఘు, ఇంతకాలం నువ్వు నాకు ఆత్మీయుడివి అనుకున్నాను. నా దగ్గరే నువ్వు నీ రహస్యాలు దాస్తున్నావా? ఆ విషయం ఇంతకాలం తెలుసుకోలేకపోయాను. వేణు, నా మనసు నీకు తెలుసు. నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడిప్పుడే నిన్ను బాగా అర్థం చేసుకుంటున్నాను. స్నేహితుడికి ఇవ్వవలసింది ఫ్యాక్టరీలలో బిజినెస్లలో వాటా కాదు, మనసులో చోటివ్వాలి. కష్టసుఖాలలో పాలు పంచాలి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఓదార్చావు, అన్ని విధాలా ఆదుకున్నావు. నన్ను ఈరోజు ఇంత ఉన్నత స్థానంలో నిలబెట్టావు. నా స్నేహితుడిగా నువ్వు ఇన్ని త్యాగాలు చేయొచ్చు, కానీ నీ స్నేహితుడిగా నీ కోసం నేనేం చెయ్యకూడదా? ఆ అర్హత నీలాంటి మంచి వాళ్ళకైనా ఉండేది? ఎంతో బాధగా అన్నాడు వేణు. వేణు, బాధగా పిలిచాడు రఘు. చెప్పు రఘు, నువ్వు నన్ను నిజంగా స్నేహితుడిగా భావిస్తే నువ్వెందుకు బాధపడుతున్నావో చెప్పు. నా చాతనైన సహాయం నేనే చేస్తాను. వేణు, పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అమ్మ ఆరోగ్యం బాగుండటం లేదు. నా పెళ్లి చూడాలని తొందరపడుతోంది. నాన్నగారేమో ఈ ముహూర్తాలలో నా పెళ్లి చేయాలని పట్టుబడుతున్నారు. కొద్ది రోజుల వరకు నేను పెళ్లి చేసుకోనని చెప్పినా నా మాట వినకుండా ఏదో సంబంధం చూడటానికి అమ్మ నాన్నగారు ఊరెళ్లారు. నాన్నగారు మొండి పట్టుదల గల మనిషి. ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. ఈరోజు నాన్నగారికి ఆ అమ్మాయి నచ్చితే ముహూర్తం పెట్టించుకొని వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఈ పరిస్థితులలో ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. రఘు మాటలకి నవ్వాపుకోలేక పెద్దగా నవ్వాడు వేణు. ఒరేయ్, నేను బాధపడుతుంటే నువ్వు నవ్వుతున్నావా? నన్ను చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? లేకపోతే ఏమిట్రా? కాలేజీలో ఎదురులేని హీరోగా వెలిగిన వాడివి. ఇంత చిన్న సమస్యను ఎదుర్కోలేక ఆడపిల్లల మూలన గదిలో కూర్చొని ఏడుస్తున్నావా? నీకంటే ఈ రోజుల్లో ఆడపిల్లల నయం కదరా. ఇష్టం లేకపోతే అందరినీ ఎదిరించైనా తమకిష్టమైన వాళ్ళను పెళ్లి చేసుకుంటున్నారు. రఘు, నిజం చెప్పరా? పెళ్లి చేసుకోవటానికి ఎగిరి గంతు వెయ్యాలి, కానీ నువ్వు ఏడుస్తున్నావెందుకురా? అసలు నీకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా? లేక ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా? అనుభవం మీద చెప్తున్నాను రఘు. బ్రహ్మచారి జీవితంలో ఏముంటుంది? వివాహ బంధంలో ఇమిడి ఉండే ప్రేమ, అనురాగం మాటలకు అందనివి. నా మాట విని మీ అమ్మా నాన్నను బాధ పెట్టకుండా వెంటనే పెళ్లి చేసుకో. అబ్బా, నా బాధ నీకు అర్థం కావటం లేదురా. పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమే. అందుకు కొంత వ్యవధి కావాలి. ఆ విషయం అమ్మా నాన్నకు చెప్పినా అర్థం చేసుకోరు. వాళ్ల గొడవ వాళ్లదే గాని నన్ను గురించి ఆలోచించరు విసుగ్గా అన్నాడు రఘు. ఇంకా వ్యవధి ఎందుకు? ఏం, నీకింకా పెళ్లి వయసు రాలేదా? నవ్వుతూ అన్నాడు వేణు. వేణు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయిని తప్ప మరో అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. నాన్నగారు నా మాట వినకుండా నాకు పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు. వాళ్ల కోసం నేను పెళ్లి కొప్పుకుంటే ఆ అమ్మాయికి నేను శాశ్వతంగా దూరం అవుతాను. రఘు, నీ కొంట్లో బాగుందా? ఏమిట్రా నీ మతిలేని వాగుడు? మీ నాన్నగారు నీ మాట కాదనరు కదా. నువ్వు ప్రేమించిన విషయం మీ నాన్నగారితో చెప్పి ఆయన్ని ఒప్పించి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోరాదు? దానికంత బాధపడటం ఎందుకు? ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, కానీ నన్ను ఆ అమ్మాయి ప్రేమించడం లేదు వేణు. అందుకే ఈ విషయం నాన్నగారితో చెప్పలేక బాధపడుతున్నాను. నీ ప్రేమ కథ ఒక డిటెక్టివ్ కథలా ఉంది. నువ్వు చెప్పే మాటలు నాకేం అర్థం కావటం లేదు విసుగ్గా తల పట్టుకుంటూ అన్నాడు వేణు. నేనే ఒక కథలా మిగిలాను. అందుకే నా బాధ ఎవరితో చెప్పుకోలేక నాలో నేనే సతమతమవుతున్నాను వేదనగా అన్నాడు రఘు. రఘు, అందం, చదువు, ఆస్తి అన్నీ పుష్కలంగా ఉన్నాయి నీకు. నువ్వు నవ్వుతూ మాట్లాడితేనే తమ జీవితాలు ధన్యమైనట్టుగా భావిస్తారు చాలామంది అమ్మాయిలు. నిన్ను ప్రేమించని ఆ మూర్ఖురాలెవర్రా? అసలు నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి బంగారు పూలతో పూజ చేసుకుని ఉంటుంది. నాకో చిన్న అనుమానం రఘు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లుగా ఆ అమ్మాయికి తెలియదేమో. తెలిస్తే నిన్ను కాదందని నా నమ్మకం. తెలుసు వేణు. ఆ అమ్మాయి నా జీవితంలో నేను మర్చిపోలేను. ఈ జన్మలో ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు. మేమిద్దరం రైలు పట్టాల్లాంటి వాళ్ళం. నిన్ను కాదని ఆ అమ్మాయి కోసం నువ్వెందుకు బాధపడాలి? ఈ ఇంటి కోడలి అదృష్టాన్ని కాలదన్నుకుంటున్న దురదృష్టవంతురాలు ఆ అమ్మాయి తప్ప
నువ్వు పెళ్లి చేసుకోవటానికి మన ఇండియాలో అమ్మాయిలే దొరకనట్టుగా బాధపడతావేం? నిన్ను పెళ్లి చేసుకోవటానికి అమ్మాయిలు క్యూలో నిలబడతారు తెలుసా? నువ్వు అను 2 రోజుల్లో అప్సరస లాంటి అమ్మాయితో నీ పెళ్లి చేస్తాను. రఘు భుజం మీద చేయి వేస్తూ ఓదార్పుగా అన్నాడు వేణు. ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమించానో నీకు తెలియదు వేణు. ఆ అమ్మాయి కోసం జీవితమంతా బ్రహ్మచారిగానే అయినా ఉంటాను. ఆడవాళ్లే కాదు, మగవాడు కూడా ఒక్కరికే మనసిస్తాడు. ప్రతి క్షణం ఆ అమ్మాయి జ్ఞాపకాలే నా మనసులో కదలాడుతుంటాయి. కన్ను మూసినా కన్ను తెరిచినా ఆ అమ్మాయి రూపమే కనిపిస్తోంది. ఒక్క క్షణం కూడా ఆ అమ్మాయిని మర్చిపోలేని నేను మరో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోగలను? ప్రేమలో నీకు అనుభవం ఉంది. వేదనలో కూడా ప్రియురాలి జ్ఞాపకాలు ఓదార్పునిస్తాయి. అందుకే అంటారు ప్రేమ గుడ్డిదని. లేకపోతే నిన్ను కాదనే అమ్మాయి కోసం నువ్వు పాకులాడటమేమిటి? విసుగ్గా అన్నాడు వేణు. ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందంగా ఉంటుంది వేణు. రఘు, నీ బాధ నాకు అర్థమైంది. నీ మనసు తెలుసుకోవాలని అలా మాట్లాడాను. ఆ అమ్మాయి ఎక్కడుంటుంది? ఆమె వివరాలు నాకు చెప్పు. నీ తరపున ఆమెతో నేను మాట్లాడతాను. వద్దు వేణు, ఆ అమ్మాయి చాలా పెంకిపిల్ల, ఎవ్వరి మాట లక్ష్య పెట్టదు. రఘు, ముందు ఆమె వివరాలు చెప్పు, తర్వాత విషయాలు నేను చూసుకుంటాను. ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, నీ చెల్లెలు బిందు. ఆ మాటకు కరెంట్ షాక్ తిన్నవాడిలా మాట్లాడకుండా బొమ్మలా రఘుని చూస్తూ కూర్చున్నాడు వేణు. ఆ షాక్ నుంచి తేరుకోవటానికి అతనికి 10 నిమిషాలు టైం పట్టింది. నువ్వు బిందును ప్రేమిస్తున్నావా? ఎంత సంతోష వార్త చెప్పావు! అవధులు దాటిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతూ రఘుని కౌగిలించుకున్నాడు వేణు. ఇంతకాలం ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఒక్కసారిగా ఇంత సంతోషాన్ని భరించలేకపోతున్నాను. మా బిందు అదృష్టవంతురాలు. నేను బిందుతో మాట్లాడి వెంటనే మీ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. మంచం మీద నుంచి లేస్తూ అన్నాడు వేణు. తొందరపడకు వేణు. బిందుకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవటం మా ఇద్దరికీ మంచిది కాదు. బిందు అమాయకురాలు. దానికి వయసు ఎదిగినా మనసు ఎదగలేదు. దానికేం కావాలో దానికే తెలియదు. లేకపోతే తన అదృష్టాన్ని తను గుర్తించకుండా ఇలా ప్రవర్తిస్తుందా? బిందుకు నేను చెబుతాను. రఘు, ఈ సంతోష వార్తను బిందుతో పంచుకోవాలని నా మనసు ఆరాటపడుతోంది. నేను వెళ్తాను అంటూ దాదాపు పరిగెత్తినట్టుగా వెళ్ళిపోయాడు ఆ గదిలో నుంచి వేణు. కథ కొనసాగుతుంది.